నమస్తే అందరికీ. ఇదైతే రాగి జావా కొద్దిగా పలుచగా చేశాను మా బేబీ బ్రేక్ఫాస్ట్ కోసం. ఈరోజు బ్రేక్ఫాస్ట్లో అయితే రాగి జావా ఇలా 2 డేట్స్ మిక్స్ చేసి ఇద్దామని ప్రిపేర్ చేశాను. డేట్స్ అయితే 2 తీసుకొని ముందుగానే తొక్క తీసి దానిలో ఉన్న విత్తనాలు తీసి ఈ విధంగా స్మాష్ చేసి పెట్టుకున్నాను. రాగి జావా కొంచెం కొంచెంగా డేట్స్లో కలుపుకుంటూ మిక్స్ చేసేసుకొని బేబీకి ఫీడ్ చేసేయచ్చు. రాగి జావ అయితే పలుచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేయాలి, ఎందుకంటే అది చల్లారినా కొంచెం కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా అవుతుంది. అందుకే ముందు కొంచెం పలుచగా ఉన్నప్పుడే ఆపేసుకుంటే సరిపోతుంది. డేట్స్లో మిక్స్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా వచ్చింది. చల్లారిపోయింది, కొద్దిగా గట్టిగా అయింది. ఫస్ట్ ప్రిపేర్ చేసినప్పుడు పలుచగానే ఉంది, చూసారు కదా. బేబీకి అయితే ఫీడ్ చేసేస్తున్నాను. ఈరోజు కొంచెం అల్లరి చేస్తుంది, అటు ఇటు పోతుంది. నేనేమో బాబుకి లంచ్ ప్రిపేర్ చేసి బాక్స్ పెట్టాలి, అందుకే బేబీని పడుకోబెట్టి తినిపించేస్తున్నాను. మ్యాక్సిమం పడుకోబెట్టకుండా తినిపించడానికి ప్రిఫరెన్స్ ఇస్తాను. ఈరోజు అయితే టైం లేదు, అందుకే ఈ విధంగా చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.